అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. మహాశివరాత్రికి గత సంవత్సరం నేను నా చేతులతో సొంతంగా చేసుకున్న అభిషేకాన్ని ఈరోజు మీకు చూపిస్తాను. ఇంతకు ముందు ప్రదోష వేళలో ఆలయానికి వెళ్ళి పూజా ద్రవ్యాలన్నీ తీసుకువెళ్ళి ఇవ్వడమే కానీ ఎప్పుడు ఇలా సొంతంగా చేసుకోలేదు. నాకు మొదటిసారిగా నా చేతులతో సొంతంగా చేసుకోవాలని అనిపించింది. అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న మట్టితో ఇలా శివలింగాన్ని తయారు చేసి నా దగ్గర ఉన్న ద్రవ్యాలతోనే స్వామివారికి అభిషేకం నిర్వహించుకున్నాను. చాలా తృప్తిగా అనిపించింది. నిత్యం ఇంట్లో శివలింగం ఉంచుకునేవారైతే తప్పక అభిషేకాన్ని చేసుకుంటారు. కానీ మేము ఎప్పుడూ ఉంచుకోం కాబట్టి ఈ పూజ కోసమే ప్రత్యేకంగా అప్పటికప్పుడు చేసుకుని పూజ అయిన మరునాడు దీన్ని నీటిలో నిమజ్జనం చేశాం. నేను చేసుకున్న శివలింగాన్ని ఒక గిన్నెలో ఉంచుకుని ముందుగా దీపారాధన చేసుకుని సంకల్పం చెప్పుకుని మనం నిత్య పూజ ఎలా అయితే చేసుకుంటామో అదేవిధంగా కలశారాధన ఇవన్నీ కూడా చేసుకున్నాను. తర్వాత మనం స్నానం దగ్గరకు వచ్చేసరికి అప్పుడు మనం అభిషేకం చేసుకోవాలి. నిత్య పూజ చేసుకునే విధానం ఎవరికైనా తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది ఒకసారి చెక్ చేయండి. ముందుగా ఆవు పాలతో అభిషేకాన్ని ప్రారంభించాలి. ఒక ద్రవ్యం చేసిన తర్వాత మధ్యలో నీటితో అభిషేకం చేసి తర్వాత రెండో ద్రవ్యంతో చేయాలి. తర్వాత ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తర్వాత తేనె, తర్వాత పళ్ళ రసం, దాని తర్వాత పంచదార. ఒక ద్రవ్యం చేసిన తర్వాత మధ్యలో మంచినీటితో అభిషేకం చేసి తర్వాత రెండో ద్రవ్యంతో చేయాలి. ఇక్కడ పంచదార చేస్తున్నాం. ఫోన్లో అయితే రుద్రం ఆడియో ఉంటుంది కదండి, అది పెట్టేసుకుని అది వింటూ ఓం నమః శివాయ అనుకుంటూ ఇవి చేసామన్నమాట. పంచదార తర్వాత మళ్ళీ శుద్ధోదకం చేసిన తర్వాత విభూది పొడిగా వేసిన తర్వాత పైన కొంచెం నీళ్లు పోసి తర్వాత అది బొట్టుగా పెట్టుకున్నాం అన్నమాట. అలాగే గంధం కూడా. ఇవన్నీ అయిన తర్వాత రోజ్ వాటర్ని ఇలా నీటిలో మిక్స్ చేసి దాంతో అభిషేకం చేస్తున్నాం అనమాట. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శంకరాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇలా అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేసిన తర్వాత ఆ శివలింగాన్ని బయటకు తీసుకుని మంచినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత దానికి గంధం రాసి బొట్టు పెట్టి దానికి ఒక చిన్న పూలదండ వేసి పూలతో అలంకరించి ఒక ప్లేట్లో పెట్టుకున్నాం అన్నమాట. పెట్టుకుని తర్వాత మిగిలిన పూజ అంటే స్నానం తర్వాత వస్త్రం, యజ్ఞోపవీతం, అలంకరణ, గంధం ఇవన్నీ చేస్తాం కదా, వాటన్నిటినీ పూర్తి చేసుకోవాలి. ఇక్కడ నేను నైవేద్యంగా ఆవుపాలు పాయసం పెట్టాను అనమాట. ఆవుపాలు కొంచెం పటిక బెల్లం వేసి కొబ్బరికాయ కొట్టుకుని దాన్ని కూడా పెట్టుకున్నాను. ఇంకా మనకు సమయం ఉంటే శివతాండవ స్తోత్రం ఇంకా శివ స్తోత్రాలన్నీ కూడా చదువుకోవచ్చు. తర్వాత చివరిగా హారతి ఇచ్చి ఇలా పూజ పూర్తి చేసుకుందాం. ఇదే పూజను మనం లింగోద్భవ సమయంలో కూడా చేసుకోవచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.